పలమనేరు పరిరక్షణ సమితి సేవలు అభినందనీయమని చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి కొనియాడారు. ఎప్పటిదాకా పలమనేరు పరిరక్షణ సమితి చేపట్టిన సేవలను గుర్తించి ఈ మధ్యకాలంలో స్వచ్ఛంద్ర సేవ అవార్డును ప్రభుత్వం అందించింది. దీంతో రాష్ట్ర స్థాయిలో స్థానిక మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వం ద్వారా జిల్లా స్థాయిలో ఉత్తమ ఎన్జీఓగా పలమనేరు పరిరక్షణ సమితులు అవార్డులను దక్కించుకున్నాయన్నారు. దీంతో శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులను ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత ముందుకు వెళ్లాలని వారికి ఆయన సూచించారు. ఈ సందర్భంగా పీపీఎస్ నాయకులు ఎమ్మెల్యేకు ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. పలమనేరు రెవెన్యూ డివిజన్ ప్రధాన కేంద్రం కావడంతో ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యం అత్యవసరమని, ప్రస్తుతం రైల్వే మరియు హైవే యాక్సెస్ లేకపోవడం వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమితి ప్రతినిధులు తెలిపారు. వేలాది మంది పలమనేరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ప్రతిరోజు బెంగళూరు, చెన్నైలకు ఉపాధి, విద్య, వ్యాపార అవసరాల కోసం ప్రయాణిస్తున్న నేపథ్యంలో బుల్లెట్ రైలు మరియు ఎక్స్ప్రెస్ హైవే యాక్సెస్ కల్పిస్తే ఈ ప్రాంతం అభివృద్ధికి పెద్ద ఊతమవుతుందని వారు వివరించారు. ఈ అంశాన్ని సానుకూలంగా పరిగణించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు టిఎల్ నరసింహులు, కార్యదర్శి నారాయణ, కార్యవర్గ సభ్యులు విజయ్ కుమార్ రెడ్డి, పొన్బుడి రామచంద్ర, విజయ్ కుమార్, రెడ్డెప్ప, వెంకట్, మురళి, శ్రీపురం సీతారామయ్య, వీరభద్ర, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కానీ రెవెన్యూ డివిజన్ అయిన మన పలమనేరుకు ఇంతవరకు రైలు ఫెసిలిటీ లేదు. కాబట్టి ఆ బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ మన రెవెన్యూ డివిజన్కు ఇంపార్టెంట్ సార్. రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ అంటే ఒక ఇది ఉండాలి. కనెక్టివిటీ అనేది మదనపల్లి కానీ, పుంగునూరు కానీ, ఇటు గుడియాతం కానీ, పిల్లలు ఇక్కడ నుండి బెంగళూరు పోవటం కానీ, చెన్నైకి పోవటం కానీ ఇవంతా ఉంది. కాబట్టి బుల్లెట్ ట్రైన్ అనే దీనికి మీరు బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ కాబట్టి ఎక్స్ప్రెస్ హైవే కూడా మనకు ఇటు బేలుపల్లి, ఇటు బల్జిపల్లి ఉంది. రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ కనెక్టివిటీ అనేది పలమనేరుకు ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఉంది. కాబట్టి పిల్లలకు దానికి బాగుంటుందని ఆ ఎక్స్ప్రెస్ హైవే కూడా మీ పరిధిలో ఉండి మీ సహాయం లింక్ ఇక్కడ ఇవ్వాలి సార్. ఏమంటే బేలుపల్లి ప్లస్ బల్జిపల్లి ఇస్తాను. ఇటు 15 కిలోమీటర్స్, అటు 15 బైరెడ్డిపల్లి అండ్ బల్జిపల్లి ఇస్తాను సార్. పలమనేరు అనేది ప్రోగ్రెస్ అయిపోతే మళ్ళీ చేస్తారా? ఎక్కడైనా చరిత్రలో జరిగిందా? మీడియా ముందర నాకు చెప్పే వస్తుందో ఇక్కడ ప్లాన్ చేస్తున్నా తెలియట్లా. ప్లాన్ చేస్తే ఇక్కడ మళ్ళీ స్టాపింగ్ అనేటప్పుడు